ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు విఫలమయ్యాయి. పీఆర్సీ బకాయిలు 14,800 కోట్లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఎప్పుడు చెల్లించేది చెబుతామని గత సమావేశంలో చెప్పారని, మధ్యంతర భృతి ప్రకటనకు ప్రభుత్వం తిలోదకాలిచ్చిందన్నారు. ఇక ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని విమర్శించారు. 12వ పీఆర్సీని జూలై 31 లోపే సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. 10,000 మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1,300 మందిని మాత్రమే చేశారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పనరాజు వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. మధ్యంతర భృతి, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, పీఆర్సీ అరియర్స్, ఉద్యోగ విరమణ చెల్లింపుపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈరోజు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘంతో జరిగినటువంటి చర్చలు ప్రధానంగా ఏదైతే కొత్త పీఆర్సీ నియమించినప్పుడు దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఐఆర్ చెల్లించాలని, అదేవిధంగా రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు గత పీఆర్సీ చర్చల సందర్భంగా ఏదైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10% ఉన్నదాన్ని 7%, 15% ఉన్నది 12.5% తగ్గించారో దాన్ని తిరిగి పునరుద్ధరించాలని, అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే గత చర్చల సందర్భంగా బకాయిలు సంబంధించి ఏదైతే క్లారిటీ ఇచ్చారో, అంటే ఉద్యోగులు చెల్లించాల్సినటువంటి బకాయిలు, వాటిలో ప్రధానంగా పీఆర్సీ అరియర్స్ ఏదైతే ఉద్యోగులకు ఇప్పుడు సర్వ్ చేసేటువంటి ఉద్యోగులకు 4 సంవత్సరాల్లో ఇస్తామన్నారో, మరి దానికి సంబంధించి ఈరోజు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘంతో జరిగినటువంటి చర్చలు 49 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి కూడా, అంటే 14వ తారీఖు నుంచి కూడా, ఫిబ్రవరి 14 నుంచి ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా ఈ నెల 27వ తారీఖున చెలో విజయవాడ ప్రోగ్రాంని డిజైన్ చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం మరి మా యొక్క కార్యాచరణలో అయితేనేమి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల మీద ఉన్నటువంటి గౌరవం అయితేనేమి, ఈరోజు మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా ఆర్థికంగా మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్లు కానీ, సన్నడ్లు కానీ, ఏపీజేఎల్ఐలు కానీ, వీటన్నిటి కూడా గత సమావేశం 12వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో ఏ షెడ్యూల్ అయితే ఇచ్చి ఏ నిర్ణయం అయితే చెప్పిందో 21,000 కోట్ల రూపాయలు మా బకాయిల్ని ఒక 70 కోట్లు మాత్రమే ఈ నెలలో పేమెంట్ ఇవ్వడం జరిగింది. 49 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. గత